వెల్కమ్ బ్యాక్. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఫిరాయింపులకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఫిరాయింపులకు ఆద్యులు పునాది వేసిందే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము. అయితే ముఖ్యంగా మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మా ముందున్నటువంటి కర్తవ్యం, మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అని మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే మా ముందున్న కర్తవ్యం అంటే మున్ముందు ఇంకా చేరికలు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పకనే చెప్పారా అన్నటువంటిది ఒక క్వశ్చన్. అండ్ వీటితో పాటు ఇవాళ టీపీసీసీ కొత్త అధ్యక్షులు ఎవరు అనేది తేలేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ నడుస్తోంది. వీటిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగానే ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అండ్ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కిషోర్ పోరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా దత్తాత్రేయ గారు, ఇప్పుడు ఇదివరకు మీరు ఎంకరేజ్ చేశారు, పొలవమని చాలా మందిని తీసుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ వినిపించింది, తీవ్రంగానే ఖండించింది. అండ్ ఇప్పుడు మీరు అడగడం సబబే అనిపిస్తుందా? అధికారం ఉంది, వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చు కదా. అప్పుడు కాదండి, ఇప్పుడు 1967లోనే ఈ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో ఈ అయారాం గయారం 1967లో గయాలాల్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒకే రోజులో 3 పార్టీలను మారి రికార్డు స్థాయిలో ఈ వ్యవస్థకు నాంది పలికిండు. దీనికి ప్రధాన కారణమైనటువంటి పార్టీ ఇది అంటే కాంగ్రెస్ పార్టీ. సో ఈ అయారాం గయారం కల్చర్ని దేశంలో సృష్టించి పార్టీ ఫిరాయింపులకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. 1967లో 8 రాష్ట్రాల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకుందని. కేరళలో కావచ్చు, అప్పుడు మద్రాస్ స్టేట్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు. 1972 నుంచి 77 మధ్యలో మళ్ళీ అగైన్ 10 రాష్ట్రాల్లో ఇదే పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసి 1/5 వంతు ఎమ్మెల్యేలను పార్టీ మార్పిచ్చి దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 3447 మంది ఎమ్మెల్యేలు 314 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుకు పొరుగొల్పి 9% మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులో పాల్గొనే విధంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. సో ఇట్లా 2016లో ఉత్తరాఖండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఈ 2 రాష్ట్రాల అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తన బ్లడ్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. సో ఇవాళ 2004లో మా పార్టీ, అప్పుడు మీరు అనుకున్నాం మనం వైఎస్ రాజశేఖర గారు ఎంత నియంతృత్వంగా పార్టీని చిదిమేసే ప్రయత్నం చేశారు మనం చూసాం. సో అట్లాంటి సమయంలో కూడా మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టిండో మనం చూసాం. సో ఇట్లా ఇంతమందిని చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తన చరిత్రలోనే ఉంది, తన బ్లడ్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నైజమే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. సో అదే తంతుని ఇక్కడ కొనసాగిస్తా ఉన్నాడు. వలస పక్షి అయినటువంటి వలస పార్టీ నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినా కూడా ఇవాళ తను చేస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా, ఒప్పుకుంటాను రాజకీయంగా నేను ఇంతకైనా దిగజారేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. గత టర్మ్ లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చేర్చుకున్నారు? ఒకటే అండి, ఇప్పుడు 2000 ఏదైతే 14లో మేము అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు మీరు రండి మా పార్టీలో చేరని మేము ఎప్పుడూ ఆహ్వానించలేదు. కానీ ప్రత్యక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి బతిమిలాడి గిములాడి కడవా కప్పేసి దండం పెట్టి దాక్షిణం పెట్టి తీసుకొచ్చుకుంటున్నాడు. అంటే ఆయనకి ఏముందంటే నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మీద, తన నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్గపోరు విభేదాలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఎవరు నా కుర్చీలు లాక్కుంటున్నటువంటి అభద్రతా భావం. సో వీటి వల్ల మా ఎమ్మెల్యేల ఇంట్లో చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో అందుకే ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాం. మేము ఏ రోజు కూడా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళలేదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నాడు కేసీఆర్ గారితో డైరెక్ట్గా వచ్చి సార్ నా నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటే నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా నిధులు ఇవ్వడానికి మేము ఎలాంటి భేషజాలు చూపించము, కానీ నీకు ఒకవేళ ఆ పార్టీలో ఉండడం కానీ ఆ పార్టీ విధానం కానీ నచ్చకపోతే నువ్వు రావచ్చేమో అనేటువంటి అన్నడేమో. కానీ ఏ రోజు కూడా మేము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు స్వతహాగా వచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదని మీరు అంటున్నారు, మీరు అలానే చేశారని వాళ్ళు అంటున్నారు. కాదండి, చరిత్ర అనేటువంటిది చెరిపేస్తే చెరిగిపోదు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్న నాడు కేసీఆర్ గారు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికి వెళ్ళి కడవా కప్పేది చూపించమనండి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని ఒక పిల్లిలాగా ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎమ్మెల్యేలన్నీ చీకటి ఒప్పందాలు చేసుకుంటూ మరి ఏం మాట్లాడుకుంటున్నాడో, ఏం భయపెడుతున్నాడో, బెదిరిస్తున్నాడో, లేకపోతే నాకు సీటు దక్కాలి, నా సీటు పోకుండా ఉండాలి, నా కుర్చీ భద్రంగా ఉండాలంటే నువ్వు రావాలి నాయన అని చెప్పేసి మరి ఏ విధంగా దర్శనం చేస్తుందో తెత్తలేదు. కానీ ఇవాళ దాదాపుగా ఈ చర్యలన్నీ కూడా సభ్య సమాజం చూస్తుందండి. చాలా మందికి ఏహం కలుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ
నైజమే ఇది. తను ఎప్పుడు కూడా ఇదే చేస్తూనే తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకున్నది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. దీంట్లో కిషోర్ గారు మీరు బహిరంగంగానే అంటే ముఖ్యంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎన్నో రోజులు ఉండని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు అని చెప్పేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారు, అటువంటి భయాన్ని సృష్టిస్తున్నారు. సో వాళ్ళు ఇటువంటి అటెంప్ట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేముంది అనేది, అంటే మీరు ప్రభుత్వాలు పడగొడతా ఉంటే చూస్తూ కూర్చోవాలా అని అడుగుతున్నారు సీఎం గారు. ముందుగా మీకు అట్లాగే దత్తాత్రేయ గారికి, చరణ్ కౌశిక్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే అండి. ఇప్పుడు మేమన్నది అని అంటే ఇప్పుడు మొదట్లో లక్ష్మణ్ గారు అన్నారు, ఏమన్నారు, పార్టీలో వారి విభేదాలతోటే వారు కూల్చుకుంటారు అన్న టైప్ లో. అంటే ఈ కాంగ్రెస్ ఎన్ని రోజులు నిలబడుతుందో, ఎందుకంటే మేమేమో ఏదో ఇది చేస్తామని కాదు, మా 8 సీట్లతో ఇప్పుడు ఏదో రాష్ట్రంలో ఇది ప్రభుత్వాన్ని ఏదో ఏర్పరిచే ఇదని కాదు. కాకపోతే కాంగ్రెస్ చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకసారి 5-year టర్మ్ ఇది ఉన్నారు, కానీ వారి మరణానంతరం కూడా రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు అన్న టైప్ లోనే జరిగింది. అంతకుముందు వారు రాకముందు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక్కొక్క 5 సంవత్సరాల టర్మ్ లో 2, 3, 4 ఈ విధంగా ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ఇక ఆ సిచ్యువేషన్ కాంగ్రెస్ కల్చర్ ఒకటి ఉంది. ఈసారి 3-4 సీట్లు ఎక్కువ వచ్చాయి 60 కన్నా. సో ఈ పరిస్థితుల్లో ఇది ఎన్ని రోజులు ఉంటుందో అన్న ఇది వ్యక్తం చేశారు. ఇక అది ఎంపీ ఎలక్షన్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని గెలుస్తారు అన్న దాన్ని బట్టి కూడా కాంగ్రెస్ లో ఈ లుకలుకలు అనేవి కొంచెం పెద్దగా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. అంతేకాని మీ మీద పడేస్తాను లేకపోతే మా ద్వారా వారికి ఏదో. అంటే కిషోర్ గారు మీరు చెప్పేటప్పుడు ఈ లెక్కతో చాలా సింపుల్ గా అంటే ఇలా ఉండుంటుందని ఇలా చెప్తున్నారు, కానీ నేతల వర్షన్ ఆ మైక్ పట్టుకున్నప్పుడు అసలు ఇంకా చేరడానికి రెడీగా ఉన్నారు, ఈవెన్ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మరోలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఒకలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పేది చాలా లెక్కగా పద్ధతిగా అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పినట్టుంది. లేదు నిజమే. అంటే లక్ష్మణ్ గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమేదో చేస్తామని కాదు, కాంగ్రెస్ లో ఉన్న లుకలుకలు అని అన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ అదే దీంతో వాళ్ళే ఇప్పుడు ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో అందుకనే రెడ్డి గారు కూడా మాకు 14 ఇవ్వండి, 13 ఇవ్వండి, 15 ఇవ్వండి, దాంతో అక్కడ అయ్యేదేమీ లేదు అని తెలుసు మనకు కూడా. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది కానీ, లేకపోతే రాష్ట్రంలో ఇప్పుడు ఒక ఎన్ని సీట్లు ఉన్నా కానీ అంతకుముందు బీఆర్ఎస్ వారికి కూడా ఎక్కువ సీట్లు ఉండేది, 9 ఉన్నాయి, అంతకుముందు ఇంకెన్ని ఎక్కువ ఉన్నాయి. తర్వాత కదా బీజేపీ కాంగ్రెస్ వచ్చినా కానీ పెద్దగా వారు చేయగలిగేది ఏమీ లేదు కేంద్ర పాలిటిక్స్ లో, ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి అన్నది. సో వాటి గురించి కాదు మీరు అడిగేది. ఇప్పుడు తక్కువ వస్తే రేవంత్ రెడ్డి గారి పొజిషన్ వీక్ అయితే మళ్ళీ అందులో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, మినిస్టర్లు, కూటములు, వాట్ ఎవర్ ఫ్యాక్షన్స్ అనండి, ఏదైనా అనండి, అది ఎప్పుడు కాంగ్రెస్ లో అది ఒక కల్చర్ అండి. దాన్ని డెమోక్రసీ అంటారు, ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు, ఇంకొకటి అంటారు కాంగ్రెస్ వారు. కానీ అదైతే ఉన్నదే కదా, వాస్తవం చరిత్ర చెప్తోంది. మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని టర్మ్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ, అండ్ ఈచ్ టర్మ్ కి ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు మన రాష్ట్రంలో అని చెప్పి చూస్తే అప్పటి నుంచి మీకు తప్పనిసరిగా ప్రతి టర్మ్ లోను 2, 3, 4 మారిన దాఖలాలే కనిపిస్తాయి మనకి. ఎక్సెప్ట్ రీసెంట్ టైమ్స్ లో అంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు ఒకరు 5 సంవత్సరాలు, వైఎస్ఆర్ గారు ఒకరు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని నెక్స్ట్ టర్మ్ కూడా అధికారంలోకి వచ్చారు. దురదృష్టవశాత్తు వారికి యాక్సిడెంట్ అవ్వడం ఇదంతా జరిగింది. అంటే కిషోర్ గారు స్వతహా కాంగ్రెస్ సెంట్రల్ లో కూడా గట్టిగా ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరు ఉంటుంది, అండ్ ఇప్పుడు అంటే మనం గతంతో కంపేర్ చేసుకోవడం అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. సో ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ రిపిటేషన్ గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఇంకా వీక్ ఉంటది కదండి. ఇప్పుడు కాంగ్రెస్ సెంటర్ లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు నార్మల్లీ ఏమవుతుందంటే హైకమాండ్ ఏది చెప్తే అది అవుతుంది. హైకమాండ్ కి ఇక్కడ ఉన్న నాయకులైనా గానీ సీరియస్ గానే కొంచెం అవసరం ఉంటది. ఇప్పుడు హైకమాండ్ ఏదైతే ఉందో వారు వీక్ గా ఉన్నారు అనుకోండి, వీక్ గా ఉన్నారు అంటే వారికి
ప్రజల నుంచి మద్దతు అంటే ఇప్పుడు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వచ్చిన తర్వాతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇటువంటి ఉన్నప్పుడు ఆయనకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందా అనేది వీళ్ళ వర్షన్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్తున్నాం కదా, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రజా మద్దతుతోటే కదండి వాళ్ళ లెజిటిమసీ అంటాం మనం. అది ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్లే వచ్చారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది కూడా అందులో ఎంతో కొంత నిజం లేకుండా అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆపోజిషన్ ఇది ఓట్ ని, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ని కాంగ్రెస్ వైపు తిప్పడంలో, ఆ ఎనర్జెటిక్ క్యాంపెయిన్ రన్ చేయడంలో, అప్పుడు వారు చేసిన అంటే కాంగ్రెస్ వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చేసిండు చాలా విషయాలు. ఈ రోజు లాగానే అప్పుడు కూడా పొంగులేటి గారి ఇంటికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ, అంటే కొంచెము అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుని ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకునే కాంగ్రెస్ ని మొత్తం ఏకం చేసి కాస్త ఆ ఫైట్ కి అయితే సమాయత్తం చేసిండ్రు. చేయడంతోటే నిజంగానే కాంగ్రెస్ కి ప్రజల్లో కూడా అరే ఇక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ కదా, ప్లస్ ఇక ఒక ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంటది కదండి. 50 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో మనకు పరిచయమైన పార్టీని ఎన్నికలు, సో అందువల్ల వచ్చింది కాదని నేను అనట్లా. కానీ ఇవన్నీ ఏమవుతాయి ఆ మూమెంట్ కే కదండి. ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మీరు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాము, ఇంకొకటి అంటాము. ఆయన ఇచ్చిన ఉన్నాయో జస్ట్ 5 సెకండ్స్ ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో మొన్న 6 గ్యారంటీలు అని చెప్పి అవి ఇంప్లిమెంటేషన్ చేయడం కష్టమవుతున్నప్పుడు ఏమవుతుంది, నార్మల్ గా వాటిని తీసేసి ఇగో వీరే బాధ్యులు, ఇగో ఇది చేయకపోవడం సరిగ్గా లేదు, మళ్ళీ ఒకసారి మాకు ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వాలి, కొత్త చీఫ్ మినిస్టర్ వస్తారు అన్నవి స్కేప్ గోటింగ్ అంటాం, ఎవరినో ఒకరిని బలి పశువుని చేయడం అన్నమాట. ఇలాంటివన్నీ సాధ్యమే కదా అంటున్నాను. చరణ్ గారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ తోని అంటే ఒకవేళ ప్రభుత్వం పడగొడతారన్న భయమా, లేదంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు పాత బ్యాచ్ కొత్త బ్యాచ్ అన్న భయం ఏమన్నా ఉందా మీకు? మేడం ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ విస్తరణ కూడా అదే రోజు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రతిరోజు రివ్యూలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెల్లారి నుంచే స్టార్ట్ చేశారు. అసెంబ్లీ జరుగుతుంటే కూడా వాళ్ళే స్టార్ట్ చేశారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి పల్లా రాజశేఖర గారు, అదేవిధంగా కడియం సీఆర్ గారు నాడు బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడారు. తీసేసుకున్నారు కదా, ఎవరైతే అన్నారో వాళ్ళు తీసేసుకున్నారు కదా. చెప్తే దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నాం. అయితే వారే ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సిన ప్రభుత్వం కూర్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు, నేనే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పేసి కడియం సీఆర్ గారు రావడం జరిగింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ గారు ఏ విధంగా మాట్లాడారు అందరూ చూసారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం ఏదైతే ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆ వ్యక్తి ఆత్మరక్షణ కోసం ఏ విధంగా అయితే ఫైట్ చేస్తారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే, ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తి ఏ విధంగానైతే తపన పడతారో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందంగా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుని సుస్థిరమైన ప్రభుత్వం నడపాలని ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే విధ్వంసమైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం గట్టెక్కించాలన్నా, అదే కాకుండా ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంగా బలమైనటువంటి సంఖ్య ఉండాలని చెప్పి భావించారు. ఎందుకంటే మాకు 2 నెలల కాలం పాటు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇంకో పార్టీ నుంచి కానీ ఎవరు తీసుకోవద్దని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూస్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి అసెంబ్లీ సమావేశాల వరకు ఎవరిని కూడా మేము తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మాట్లాడిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ ఫిరాయింపుల గురించి వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వారు చేసిందన్నా మేము చేసింది ఓన్లీ కంటి చూపు చర్య మాత్రమే. ఎందుకంటే వారు చూసి భారతీయ జనతా పార్టీ 13 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిరు, ఆ రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని విలీనం చేసుకున్నారు, గోవాలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసుకున్నారు, ఎన్సీపీని మహారాష్ట్రలో శివసేనని చీల్చిరు, అదే కాకుండా బీహార్ లో ఎల్జేపీని బాబాయికి అబ్బాయికి పంచాయతీ పెట్టిరు. అంటే జేడీయూ అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా పార్టీ ప్రాయంలో ప్రోత్సహించి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారితో కొన్ని రాష్ట్రాల్లో రాజీనామా చేసిన సందర్భం మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదటిసారి వచ్చినప్పుడు 63 స్థానాలు ఉన్నాయి. సరే అప్పుడంటే తీసుకున్నాడని అనుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 4 టీడీపీ నుంచి దాదాపు 12 మందిని, వైఎస్ఆర్సీపీ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 4,
టీడీపీని అదేగా టీడీపీ ఒక ఎంపీని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపీని, వైఎస్ఆర్ నుంచి ఒక ఎంపీని, అంటే దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 3 ఎంపీలు తీసుకొని ఏ విధంగా ఆనాడు ప్రజాస్వామ్యం గురి చేసి అందరూ. అదే కాదు రెండోసారి 88 మంది గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 11 మందిని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విలీనం చేసుకుని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసిందో చూసినాం. మా సంఖ్య కూడా 91 చేరిన తర్వాత మేము కూడా ఎవరిని తీసుకున్న వరకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చేవారిని కాంగ్రెస్ పార్టీగా తీసుకుంటాము. 90 దాకా టార్గెట్ పెట్టుకున్నారా? 91 పోతుంది. 91. ఎందుకంటే మాకు అంటే 65 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారండి బీఆర్ఎస్ నుంచి? మేడం ఇప్పటికి మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన కంటోన్మెంట్ గెలవడం తోటి. ఇంకా 26 ఇప్పుడు ఐదుగురు వచ్చారు. ఇంకెంతమంది? 5 వచ్చారు. 91 మంది అంటే 20 మంది తీసుకుంటారులే. ఇప్పుడు ఫిరాయింపు చట్టం వీటి పడకుండా 26 మంది కావాలి. 5 వచ్చారు, ఇంకొక 21 మందిని తీసుకుంటారు. 21 మందిని తీసుకుంటారు. మొత్తం మొన్న దానం గారు సంఖ్య చెప్పినట్టున్నారు కదా 20 మంది ఏదో టచ్ లో ఉన్నారా అని. మేడం అందరూ వచ్చేస్తారు మేడం. అసలు మేము ఫస్ట్ లో ఇంకా చాలా స్పీడ్ గా వచ్చేవాళ్ళు. అప్పుడు మేము ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మనం ఎలాంటి పార్టీ ప్రయాణాలు ప్రోత్సహించదు అని చెప్పేసి భావించారు కాబట్టి అసలు అప్పుడైతే ఇంకా గుండుగుతో మొత్తం వచ్చేవాళ్ళు. కానీ కొంత బ్రేక్ ఇవ్వడం తోటి ఈ మధ్యలో కొంత కేసీఆర్ గారు మాట్లాడు, అదే కాకుండా ఇప్పుడే ఎందుకుందని చెప్పేసి వాళ్ళు కొంత ఆలోచిస్తూ కొంత లేట్ అయింది తప్ప ఇవాళకి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెర్జ్ అయిపోయేది. తెలంగాణ రాష్ట్రంలో ఈ డిస్కషన్ కూడా ఫుల్ స్టాప్ పడేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ రోజు రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అసలు టార్గెట్ ఏంటి ఇప్పుడు? బీఆర్ఎస్ లేకుండా ఇంకా టోటల్ గా మెర్జ్ చేసేయాలన్నది టార్గెటా? లేదంటే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ లో ఏమైనా ప్లాన్ వేసి ఆపరేషన్ చేసి పడగొడుతుంది ప్రభుత్వం అన్నదా? లేదంటే మీ దగ్గర ఉన్న పాత కొత్త బ్యాచ్ లో ఈ వైరం వల్ల ఎక్కడ అంటే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలుగుతుంది అన్నదా? ఈ మూడింట్లో దేనికోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందాం అనుకుంటోంది? మేడం మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎలాంటి సమస్యలు లేవు. మీరు చూస్తా ఉన్నారు, మేము 6 నెలల కాలం అయింది. ఎప్పుడన్నా మా మంత్రులు గాని మా వాళ్ళు ఎప్పుడైనా గొడవ పెట్టిన సందర్భం మీరు చూసారా? కాంగ్రెస్ పార్టీలో అధికార పక్షం ఉంటది, విపక్షం ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యక పాలన అందించడం కోసం 12 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారు రోజు కష్టపడుతూ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా ఢిల్లీ యాత్రలు చేస్తా ఉన్నారు. అదే కాకుండా మాకు ఇంటర్నల్ గా ఎలాంటి సమస్యలు లేవు. కానీ అనవసరంగా ప్రజలకు తప్పుదో పడిచే ప్రయత్నం, అదేవిధంగా బలమైన నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి అడ్డుకుల్లో వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలా. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలకు స్వచ్ఛందంగా వచ్చే ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తా ఉంది తప్ప మేమేదో ఎవరి మీద బలవంతం పెట్టో లేకపోతే వాళ్ళని బెదిరించో లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈడీనో సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్ నో ఉపయోగించో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకోవడం లేదు. ప్రజాప్రభుత్వంగా 5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉందని చెప్పేసి ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు మేము స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పేసి చూస్తున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటా ఉన్నాం తప్ప ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా వస్తున్న వాళ్ళనే చేర్చుకుంటున్నారు చరణ్ గారు. అదే కదా, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మేము కాంగ్రెస్ లోనే ఉంటాము, మా నియోజకవర్గ అభివృద్ధి మీతోనే సాధ్యమవుతుంది, మాకు బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు అని అన్ని వచ్చిన వాళ్ళనే చేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కాదు మేడం. తెలంగాణ 6,71,000 కోట్ల రూపాయల అప్పుల కూరలు చిక్కుకున్నది. ప్రతిరోజు 109 ఇదంతా ఎన్నికలకు ముందు వాళ్ళకి తెలీదా? ఇంత అప్పుల్లో బీఆర్ఎస్ నెట్టేసింది రాష్ట్రాన్ని అన్న విషయం వీళ్ళకి ఎన్నికలకు ముందు తెలీదా? మేడం వీళ్లకు ఎన్నికలకు ముందు తెలీదా రాష్ట్రాన్ని ఇంత అప్పుల ఊబిలోకి నెట్టేసింది బీఆర్ఎస్ అన్న విషయం? బీఆర్ఎస్ తరఫున కంటెస్ట్ చేసేటప్పుడు తెలీదా? ఇప్పుడు మేడం ఎవరికైనా మీరు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు వారి మంత్రులు కూడా ఎలాంటి స్వేచ్ఛ లేదు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలంతా అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా శ్వేత పత్రం గానీ రిలీజ్ చేయకపోవడం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉందని, ప్రతిరోజు 191 కోట్ల రూపాయల అప్పు వడ్డీ కడుతురని, ఈ అన్ని విషయాలు ఎవరికి కూడా తెలియవు. ఆనాడు అన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే ఎట్లుందంటే, మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అప్పు అనేటువంటిది అబద్ధం అయిపోతుందా, లేకపోతే ఈ రాష్ట్రం మాయమైపోతుందా? నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు రావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు అంతా తీరిపోయి మీరు స్వచ్ఛందంగా పరిపాలన చేసుకోగలుగుతారు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని అస్థిర అంటే ఏదైతే మీరు చేయాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు, మా పార్టీ నుంచి ఎమ్మెల్యేని బలవంతంగా లాక్కోవడము, బెదిరించి లాక్కోవడము, లేకపోతే ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి ఒక డిఫరెంట్ కల్చర్ కొనసాగుతుంది. జోష్నా గారు, ఏంటంటే
అధికార పార్టీలో ఉంటేనే నాకు ఎమ్మెల్యేగా గౌరవం ఉంటుంది, నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను గౌరవిస్తారనేటువంటి ఒక తప్పుడు ఆలోచన విధానంతో ఈ సమాజం పోతుందనేటువంటి విధానాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్ను ప్రజలు పలానా పార్టీ నుంచి గెలిపించినప్పుడు, ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను గెలిపించినప్పుడు, అది ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆ పార్టీలో కొనసాగుతూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ నువ్వు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చూస్తూ ఉన్నాం కదా, 6 నెలలు పూర్తి అయిపోయింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఒక నిమిషం ఒక్క నిమిషం అండి, అట్లే కాదు ఇప్పుడు హామీలు వాటికి ఏం చెప్పారు, ఈ 6 నెలల వరకు ఎంత మాట్లాడదాం. కాకపోతే ఇంతకుముందు చరణ్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు అంత బలం పరంగా చూసుకుంటే 60 పైన సీట్లు ఉన్నాయి, సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు 88 సీట్లు ఉన్న టైంలో కూడా మీరు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు. అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు అంత బలంగా ఉన్నప్పుడు అంత ఎంటర్టైన్ చేశారు కదా. ఇప్పుడు మీరు చెప్పినవే గతంలో మీరు చేయించుకున్నప్పుడు అధికార పక్షంలో ఉంటేనే మర్యాద ఉంటది అని అప్పుడు నేతలు అనుకున్నట్టేగా. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నాను నేను. అదే చెప్తున్నా, ఏ పార్టీ నాయకులైనా కూడా గెలిచినటువంటి పార్టీల్లో కొనసాగాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రజా తీర్పును పక్కన పెట్టేసి ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ అధికార పార్టీలో ఉంటేనే మాకు గౌరవం లభిస్తారు, అధికార పార్టీలో ఉంటేనే మేము ఎమ్మెల్యేలుగా కొనసాగితే మమ్మల్ని ప్రజలు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ గౌరవిస్తారు, లేకపోతే సొంత స్వార్థం కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి మిగతా లావాదేవీల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అధికార పార్టీలో ఉండడం వల్లనే ఇవి నెరవేరుతాయి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన విధానంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగర్వపరుస్తా ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నామండి, ఈ దేశంలో ఎన్నో ఒడిదుడుకులను చూసినప్పుడు చాలా పార్టీలు మళ్ళీ పూర్వభావం తీసుకొని వచ్చి తన ఉనికిని చాటుకున్నాయి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలను నెరవేర్చేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. చూస్తా ఉన్నాం కదా, గడిచినటువంటి 6 నెలల్లో ఎంత వికృతమైనటువంటి చర్యలు జరుగుతా ఉన్నాయి, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా అదే మా పార్టీని గతంలో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం మాటల వల్ల మమ్మల్ని విమర్శించిన అదే నిరుద్యోగులు ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారితో 2 గంటల పాటు చర్చించి, సార్ మేము గ్రూప్ 1 ఉద్యోగాలలో 1:100 నిష్పత్తిలో రావాలనుకున్నాము, ఇక మిగతా గురుకుల రెసిడెన్షియల్ ఉద్యోగాలు రిలింక్విష్మెంట్ అనుకున్నాము. ఇంకా ఇట్లాంటి అన్ని విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు మాకేమనిపించింది అంటే నిరుద్యోగులను కూడా వీళ్ళు వచ్చిన 6 నెలల్లో మోసం చేసిర్రు, రైతులను 2 లక్షల రుణమాఫీ విషయంలో మోసం చేసిర్రు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సిన ముఖ్యమంత్రి తొలిసారిగా ఒక వరంగల్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇనాగ్రేషన్కి వెళ్తా ఉన్నాడు, ఆడంబరాలు చేస్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో చిత్తశుద్ధి లేదు. కానీ ఇవాళ పార్టీ ఫిరాయింపుల విషయంలో కాలుకు బలపం కట్టుకొని మా ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎక్కని మొక్కు లేదు అన్నట్టు, గుడి లేదు అన్నట్టుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో చర్చలు జరుపుతూ పార్టీలకు చేర్చుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంత అన్యాయం ఇంత ఇది అంటున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేదంటే ఈవెన్ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఇది 1 month మ్యాటర్ అనో, లేకపోతే 6 నెలల్లో పరిస్థితులు మారిపోతాయి, ఇప్పుడే ఇలా ఉండదు అంటే ఇటువంటివి చెప్పడాన్ని ఏం అర్థం చేసుకోవాలి? మీతో టచ్ లో ఉన్నారంటే దేశ రాజకీయ పరిణామ క్రమాన్ని చూస్తే బీజేపీకి ముందు బీజేపీ తర్వాత రాజకీయ పరిణామాలలో సొంతంగా ఒక పార్టీ పెద్దయినటువంటి మహారాష్ట్రలో శరద్ పవార్ లాంటి ఒక ఉద్దండున్నే ఇవాళ పార్టీ గుర్తు లేకుండా సొంత పార్టీ పెట్టినటువంటి పార్టీ లేకుండా చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీది. ఇంకా అదే విషయంలో షెండే గారి విషయంలో జరిగినటువంటి పరిణామాలలో ఠాక్రే గారి పార్టీని ఏ విధంగా చీల్చారో చూసినాం కదా. ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఎవరికో ఆదేశాలు ఇస్తే భయపడి కేంద్రంకో లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకో ఉడిగం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాదు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పనిచేసే పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అంటే మీ వల్ల కాదు, బీజేపీ వల్ల, బీజేపీ హిస్టరీ బట్టి, బీజేపీని బట్టి మీరు బీజేపీ చరిత్ర చూస్తా ఉంటే, మొత్తం చరిత్ర చూస్తా ఉంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కూల్చి లాక్కుంది కదండి. ఇప్పుడు కర్ణాటకలో గతంలో జరిగింది, అంతకుముందు ఉన్నటువంటి హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్ లో ఏమేం చేసిండ్రు, మిగతా మహారాష్ట్రలో ఏం చేసిండ్రు, కూటమిగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా బీజేపీ చరిత్ర ఇదే కదా. ఒక పార్టీ అధికారంలో సుస్థిరంగా కొనసాగుతుంటే దాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చేస్తూనే ఉన్నారు. ఇది గమనించే కదా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఒక 8 స్థానాలు ఇచ్చేసి కలుపుకొని ఏదో నడిపిస్తా ఉన్నాడు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉన్న గండం ఏంటంటే అక్కడ బీజేపీతోని సఖ్యతగా ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కాబట్టి తన బలాన్ని పెంచుకునే క్రమంలో బీజేపీ పార్టీ గండాన్ని చెప్పేటువంటి వాయిస్ 6 నెలల్లో మారిపోద్ది, 1 month మ్యాటర్, ఈ డైలాగులు ఏవైతే ఉన్నాయో మీ వల్లే కాంగ్రెస్ ఇబ్బంది కానీ ఇక్కడ కాదు, బీఆర్ఎస్ వల్ల కాదు, బీజేపీ వల్ల ఇబ్బంది, బీజేపీ వల్ల ఏం జరుగుతుందో ఒక రోజున చెప్పలేని. కిషోర్ గారు వినిపిస్తోందా? ఓకే, మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది. ఒక్క నిమిషం వచ్చారండి ఒకసారి. కిషోర్ గారు చెప్పండి.
చెప్పాలి అంటే ఇక్కడ ప్రాబ్లం అంతా బీజేపీతోనండి, మీరు ఏం చేస్తారో అన్న భయం. కరెక్టే. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడైనా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడండి? సేమ్ అదే జూన్ ఎన్నికలు, అంటే మే ఎన్నికలే కదా 2014లో కేసీఆర్ గారు అప్పుడే అధికారంలోకి వచ్చారు. మోడీ గారు అదే సంవత్సరం అదే ఎన్నికల్లో అధికారం వచ్చారు. రెండు కలిపి ఎన్నికలు జరిగాయి కదా. సో ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారు? ఎన్ని పార్టీలని ఇక్కడ విలీనం చేసుకున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలని ఎన్ని పార్టీల నుంచి ఒక్కొక్కరిగా తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేయించుకున్నారు? ఆ రోజు అవసరం ఉంది సుస్థిరతకో ఇంకో దానికో ఏదో కారణాలు చెప్పిన 63 వచ్చినప్పుడైనా కూడా అప్పటికి మెజారిటీ ఉంది. ఎంఐఎం ఎప్పుడైనా కానీ అధికారంలో ఉన్న వారికి ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది, వారికి మిత్రపక్షమే. చాలా సార్లు కేసీఆర్ గారు కూడా చెప్పారు మిత్రపక్షము, మిత్రులు వాళ్ళంతా అని. సో మరి ఇప్పుడు చూడండి, అన్ని ఉన్నప్పుడు కూడా మీరు ఇప్పుడు దత్తాత్రేయ గారు చాలా ఇదిగా చెప్పారు, ఆ రాష్ట్రంలో బీజేపీ అసలు బీజేపీ తోటి మొదలైన ఏంటంటే చంద్రశేఖరరావు గారు అసలు తెలంగాణ చరిత్రలో, ఆంధ్ర చరిత్రలో మీరు చెప్పండి. ఒక సైడ్ టీడీపీ ఉండేది, ఒక సైడ్ కాంగ్రెస్ ఉండేది. అంటే టీడీపీలో గెలిచిన వాడు టీడీపీలో ఉండేవాడు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. 4 చీఫ్ మినిస్టర్లు మారినా అందులో నుంచి ఒక్కడే ఈ చీఫ్ మినిస్టర్ మాకు నచ్చలేదు చేయబట్టి మేము 10 మందిని పోయి టీడీపీలో జాయిన్ అవుతామని చెప్పి ఎప్పుడు పోయింది దాఖలాలు లేవు. అండ్ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళు స్ప్లిట్ చేసుకుని వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయడము, లేకపోతే ఒక్కొక్కడు వచ్చి కాంగ్రెస్ కు జాయిన్ అవడము, ఇదంతా జరగలేదండి. ప్రతిపక్షము ఉండేది అండ్ అధికార పక్షము ఉండేది. ప్రజల తీర్పు రెండు వైపులా ఇచ్చారు. అదైతే కానీ కేసీఆర్ గారే కదా ఇంత మొదలు. అసలు బీజేపీ మోడీ గారు అసలు ప్రధానిగా అంటే ఇది చేసిన టైంలోనే వీరే కదండి మొత్తం మొదలు పెట్టింది. కేసీఆర్ గారే కదా ఇన్ని పార్టీలను బీఎస్పీ లేకుండా చేశారు. సిపిఐ యాక్చువల్లీ ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా వాళ్ళని కూడా వదలలేదు ఆయన. మరి కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలైనా పోనీ వాటిని వదిలితే ఏమన్నా అనుకోవచ్చు, లేదు ఆ సిపిఐలో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లారు. రెండోసారి 88 వచ్చినా ఇదే పని చేశారు. ఒక్క విషయం అడుగుతాను నేను, ఇప్పుడు వారేదో బీజేపీ అక్కడ చేసింది ఇక్కడ చేసింది, మీకు చెప్పండి కర్ణాటకలో గాని మధ్యప్రదేశ్ లో గాని ఇంకెక్కడ వచ్చినా గానీ మాకు ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదండి. మాకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వేరే పార్టీకి రిజైన్ చేసి మామూలు ఓటర్లాగా మా పార్టీలోకి వచ్చారు, నాయకులుగా వచ్చారు, కానీ ప్రజాప్రతినిధులుగా మా పార్టీలోకి రాలేదు. ఎక్కడైతే పార్టీ విలీనమైందో, పార్టీ మరిచిపోయిందో అక్కడ వేరే విషయం. వీరు చెప్పేది టీడీఎల్పీ పార్టీ రాజ్యసభలో విలీనమైంది అంటే తెలుగుదేశం రాజ్యసభ పార్టీ మొత్తము బీజేపీలో విలీనమైంది అక్కడ రాజ్యసభలో. అట్లాంటివి జరిగాయి కానీ ఇదర్ పార్టీ అన్న విలీనమైంది, ఉన్న సభ్యులంతా ఇది లేకపోతే 2/3 కన్నా ఎక్కువ ఒకేసారి. ఇప్పుడు అలాంటి విలీనాలే రాష్ట్ర స్థాయిలో సిఎల్పీలు చూడలే. వెస్ట్ బెంగాల్ లో సువేందు ఆచార్య లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు చట్టం ఉన్నది ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో ఇప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టం ఏదైతే ఉందో చేసుకోవచ్చు అండి. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ స్పీకర్ పదవికి ఒక మచ్చ తెచ్చేటట్లుగా దేశం మొత్తంలో అసలు వారి సమయంలో 4 సంవత్సరాలు స్పీకర్లు ఏది డిస్క్వాలిఫికేషన్ మోషన్లవి ఒక 4 లైన్లు ఉంటది అందులో అంతే. పలానా మనిషి మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యిండు, మినిస్టర్లు అయింది కదండి. ఈ పార్టీ సభ్యత్వంతో ఎన్నికైన వాళ్ళు ఆ పార్టీలో పోయి మినిస్టర్లు అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పాపం పార్టీలో మొత్తుకుంటుంటే స్పీకర్ గారు 4 సంవత్సరాలు పెండింగ్ అండి. ఇక భారతదేశ చరిత్రలో ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఇంతకుముందు నేను ఏం అనలేదు, కానీ ఇక మా మీద కూడా నెట్టేసి మమ్మల్ని కారణాలు ఉన్నాయి కిషోర్ అన్న గారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మీ పార్టీ ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ఇన్ని చెప్పారు కదా, ఇన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అన్నారు కదా, నాకు ఒక్కటి చెప్పండి. అది ఇటు రాజ్యసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, వైస్ చైర్మన్ అంటాము అంటే వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, స్పీకర్ గారు కానివ్వండి, ఏ రాష్ట్రాల్లో ఎంతమంది స్పీకర్లు అయినా కానివ్వండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు మా దగ్గర వచ్చి జాయిన్ అయినందుకోసమని వారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని సాల్వ్ చేయకుండా ఇటు కౌన్సిల్ చైర్మన్ నో అటు స్పీకర్ నో ఇబ్బందుల్లో పెట్టి అసలు ఆ వ్యవస్థకే
చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చెప్పండి సార్. ఏమి చెప్పండి ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ లో సువేందు ఆచార్య గారిని కావచ్చు, అస్సాంలో హేమంత్ బిశ్వ చెప్పండి. శర్మ గారిని కావచ్చు, అదే చెప్తున్నా. అవన్నీ చెప్పారు కదా. ఏ స్పీకర్ అయినా వెస్ట్ బెంగాల్లో ఒక విషయం దత్తాత్రేయ గారు నేను ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అదే చెప్తున్నాను నేను. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి గారు వస్తే ఒకవేళ ఫిరాయింపు చట్టానికి విరుద్ధంగా ఉంటే తెల్లారి మమతా బెనర్జీ గారు వారి స్పీకరేనండి. ఒకటని కాకుండా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఈడీ సిబిఐలను దుర్వినియోగం చేసినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇంకే పార్టీ చేయలేదు. చేసినంత ఈడీ సిబిఐల దుర్వినియోగం ఈ దేశంలో బీజేపీ ఒక్క నిమిషం. చరణ్ గారు ఏంటి ఇప్పుడు ఒక 21 మంది అని అంటున్నారు, మీరు ఏమైనా టైం పీరియడ్ పెట్టుకున్నారా? టైం పీరియడ్ అయితే మేడం అయిపోతుంది అంత పరిస్థితి, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది, ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు క్యాబినెట్ లో ఇంకా 13 మంది ఉంటారు. ఆ 13 కాపాడుకుంటూ చాలు కేసీఆర్ గారు ఏడిపోరు, వారి పార్టీ కూడా ఇక్కడనే ఉంటది. మొత్తం బీఆర్ఎస్ పార్టీలో మొత్తం గతంలో మీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు తీవ్రంగా ఖండించారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడితే గనక ఇబ్బంది అవుతుంది అని మీరు చేర్చుకుంటున్నారని. కానీ గతంలో చేర్చుకున్నప్పుడు ప్రజల్లో ఇది అన్యాయం చేశారు కాంగ్రెస్ కి, లేకపోతే ఈ విధంగా అన్నటువంటిది ఒక ఇంపాక్ట్ పడిందా లేదా? ఎక్కడ 2014 జాయిన్ చేసుకుంటే 2018 అధికారులకు వచ్చిండు. 23 స్థానాలు గెలిచిన కేసీఆర్ గారు 2018 8 స్థానాలు గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో 33 జడ్పీ చైర్మన్ అంటే 32 జడ్పీ చైర్మన్ అంటే 32 కేసీఆర్ గారు గెలుచుకున్నారు. కాకపోతే ఆ హామీ పెరిగి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని పడుచుకోకపోవడం, రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడం, ఎవరిని గెలవకపోవడం, ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకోవడం. మాది ప్రజాప్రభుత్వం, మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అధికారం ఎటుంటే అటు పోయే నేతల్ని మీరు నమ్ముతున్నారా? మేము ఇప్పుడు నమ్ముడు కాదు మేడం, మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే మాది ప్రజాప్రభుత్వంగా మేము ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భావిస్తా ఉన్నా తప్ప ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేము కొత్తగా ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారులకు వచ్చినాం, అధికారం చూసినాం, అధికారం పోయిన సందర్భాలు చాలా క్రైసిస్ చూసిన సందర్భం చూసినాం. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో విధ్వంసమైన తెలంగాణను ఏ విధంగా బాగుపరుస్తామని చెప్పేసి రోజుకు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి రోజు 18 గంటలు కష్టపడుతుండే మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం, మా ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం, ప్రజల్లో అవనమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు మాది రాజకీయ పార్టీ కాబట్టి మేము రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన భావిట్లో. అదే కాకుండా తెలంగాణ ప్రజాస్వామ్య బద్దంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వారిని తీసుకున్నాం తప్ప ఏదో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ లాగా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు. ఎక్కడ కానీ ఏసీబీ ప్రయోగిస్తున్నాం, ఎవరి మీద బలవంతంగా కేసులు పెట్టు ఇంకో విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరిని తీసుకొస్తారు. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా బలహీనపడింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓట్లు వస్తే మొన్న ఎంపీ ఎలక్షన్ లో 16% మాత్రమే ఓట్లు వచ్చినాయి. 8 స్థానాలు డిపాజిట్ పోయింది, 2 స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చింది. అదే కాకుండా ఒక స్థానంలో కోర్టుకు పోయిన సందర్భం చూసినాం. సిరిసిల్లలో ఏకంగా కాంగ్రెస్ కు సెకండ్ వచ్చింది, భారతీయ జనతా నెంబర్ 1 వచ్చింది. ఆ ఎన్నికలు ఇప్పుడు అధికారంలో మీరున్నారు, సెంట్రల్ లో బీజేపీ ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలను, అసెంబ్లీ ఎన్నికలను ఒకే విధంగా చూడగలుగుతామా? ఈ ఎన్నికలు సెంట్రల్ ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టి అనామత 37% నుంచి 16% పడిపోయింది. ఈ దేశంలో ఇండియా కూటమి సైడ్ ఉన్నటువంటి పార్టీలకు సీట్లు ఓట్లు పెరిగినాయి. భారతీయ జనతా పార్టీ సైడ్ ఉన్నట్టు అంటే ఎన్డీఏ సైడ్ ఉన్నటువంటి పార్టీలకు సీట్లు ఓట్లు పెరిగినాయి. కానీ ఓట్లు ఎటు లేనటువంటి పార్టీలు దేశంలో కనుమరుగైపోతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పోయినసారి 22 స్థానాలు గెలిచినాయి, ఈసారి ఏ విధంగా 4 స్థానాలు పరిమితమైంది. అదేవిధంగా బీజు జనతా దళ్ వీళ్ళకన్నిటికి మద్దతు ఇచ్చిండు, 11 స్థానాలు ఉంటే 1 స్థానాన్ని ఫలితమైంది. అదే కాకుండా బీఎస్పీ 10 స్థానాలు ఉంటే లాస్ట్ 0. అదే కాకుండా ఇప్పుడు చరణ్ గారు ఏపీలో జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎట్ టైం జరిగాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ రిజల్ట్ ని బట్టి పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అంటే మామూలుగా ఆ టైం కనుక ఉండుంటే ఇప్పుడు ఎట్లాగా అధికారంలో లేరు కదా, అక్కడి చేంజ్ చేస్తారులేండి అన్నటువంటి ఆలోచన రాదు? చరణ్ గారు ఇప్పుడు ఏపీని కంపేర్ చేస్తే ఏపీకి అంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఒక్కసారి జరిగాయి కదా ఎన్నికలు.
సో ఆ లెక్క వేరుంటుంది. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టైం ఇచ్చి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సెంట్రల్ లో కూడా ఉండే సిచ్యువేషన్ లేదు. వీళ్ళ ఎంపీలు ఏముంటుంది? ప్రజలు అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అన్నట్టు చూస్తారు. చిన్న ఇంటర్వెన్షన్ చెప్పండి. యాక్చువల్లీ కేసీఆర్ గారు 2018లో 19లో వాటిని 18కి ముందుకు చేసుకున్నారు. అంటే ఇదే పాయింట్ ని ఇంకో విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు 6 నెలల ముందు ఏం చేయబట్టి ఆ 39 అనుకుంటాను ఆ మాత్రం అన్న వచ్చాయి, లేకపోతే అది కూడా రాకపోయేవేమో ఈ మెయిన్ ఎలక్షన్ అయితే. ఈ విధంగా కూడా చెప్పచ్చు కదా అదే విషయాన్ని. ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో వారికి సపోర్ట్ ఇక్కడ లేరులే అని చెప్పి కాదు, కాకపోతే నిజంగానే ఇండివిజువల్ నిజంగానే ఆంధ్రలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా అసలు ఈ కేసీఆర్ గారికి ఎవరు ఏ కూటమిని ఎటు మార్చాల్సిన అవసరం లేకుండా ఒరిజినల్ గానే 11 వచ్చేవేమో వారికి. మేడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% ఓట్లు వచ్చిన పార్టీ 16% మేడం కన్క్లూడ్ చేయండి. ఒకటేసారి 20% కోల్పోవడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనామతు భారతీయ జనతా షిఫ్ట్ కావడంతో తెలంగాణ రాష్ట్రం 8 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల నుంచి 8 స్థానాలకు వస్తే భారతీయ జనతా పార్టీ 4 స్థానాలు జెపి స్థానం పోయి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఎమ్మెల్యే ఎలక్షన్ మాకు 39% ఓటు వస్తే ఎంపీ ఎలక్షన్ 40% ఓటు వచ్చింది. చరణ్ గారు తెలంగాణ ప్రజల ఓటుని గంపగుత్తగా బీజేపీ పార్టీకి వేయమని చెప్తే కేసీఆర్ గారు పార్టీ పెట్టుకుని ఇంత పెద్ద పార్టీ నడుపుతూ ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, తన ఓటు మొత్తాన్ని కూడా ప్రజలు అట్లా ఉండదండి. తెలంగాణ ప్రాంతంలో మూడ్ ఆఫ్ ఓట్ అనేటువంటిది ఒక డిఫరెంట్ మూడ్ ఆఫ్ ఓట్లో జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే సమయానికి వార్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు. ఈ 2 పరిణామాల వల్ల కొంత మీకు హెడ్జ్ అయింది. మీరు 8 స్థానాలు తీసుకున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారి నియోజకవర్గం, కేటీఆర్ గారి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ హెడ్ అంటా ఉన్నారు. మీ సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అనే సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో బీజేపీ పార్టీకి హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. తన సొంత జిల్లా అక్కడే స్థానికంగా 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పార్టీ గెలిచింది. ఇవాళ మల్కాజ్గిరి గతంలో ముఖ్యమంత్రి కంటే ముందు ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఆ మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిచిన 3 లక్షల పైచులకు. అంటే ఈ ప్రతి నియోజకవర్గంలో మీరు బీజేపీ పార్టీకి నాయకుడే స్వయంగా పెద్దగా పోషించాలని చెప్పేసి మోడీ గారికి భావించారు కాబట్టి ఆ ప్రతి నియోజకవర్గంలో చరణ్ దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అడుగుతుంటే జోష మేడం గారు ఆగండి అన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పార్టీకి సహకరించిండా? మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీకి సహకరించిండా? తన సొంత ఊర్లో బీజేపీకి ఓటేయమని చెప్పిండా పార్లమెంట్ ఎన్నికల్లో? వీరికి సమాధానం చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. ఎక్కడ కూడా కేసీఆర్ గాని మా పార్టీ గాని బీజేపీ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశం మాకుంటే మేము పార్టీ పెట్టుకొని ఏ పని ప్రయత్నం ఉందండి. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా చరణ్ గారు ఒకేసారి మాట్లాడితే మీ వాయిస్ మీరు జూమ్ లో ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు జనాలకు వెళ్ళాలి. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ బీజేపీ పార్టీ నాయకులను పెద్ద పెద్ద వాళ్ళని ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేడం మీరు తీసుకోండి. ఇది మన బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఎవరెవరు కొట్టారండి అక్కడ? గంగుల కమలాకర్ గారు ఓడగొట్టారు. ఈటల రాజేందర్ గారిని అక్కడ ఎవరెవరు కొట్టారండి? మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారు ఓడగొట్టారు. ఇవాళ ఇదే ప్రాంతంలో కిషన్ రెడ్డి గారిని ఎవరు ఓడగొట్టారని అప్పుడు గతంలో మా నాయకుడు కాళేరి వెంకటేష్ గారు ఓడగొట్టారు. ఎక్కడ చూసినా బీజేపీ ఉద్దండులందరూ కూడా ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పరిణామాలు వేరే ఉన్నాయి. నేను అదే చెప్తా ఉన్నాను, ప్రజల యొక్క మూడు డిఫరెంట్ గా ఉంది. మరి మీ నాయకుడే స్వయంగా మీ ముఖ్యమంత్రి నాయకుడు ఉన్నటువంటి నియోజకవర్గాలే మీరు బీజేపీ పార్టీకి దారాళంగా ఇచ్చేశారు కదా. ఇప్పుడు మీ నాయకుడు ముఖ్యమంత్రి చరణ్, ఇప్పుడు నువ్వు నేను ఒకసారి మాట్లాడితే దిస్ ఇస్ నాట్ రైట్. చరణ్ దత్తాత్రేయ గారు ఒక నిమిషం. చరణ్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడడం మరోవైపు అంటే ఇది మీ పార్టీకి సంబంధించిందే. టీపీసీసీ చీఫ్ పై అండ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టు ఉంది. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఇది డైరెక్ట్ క్వశ్చన్ మాత్రమే, ఇది ఆరోపణలో. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు మేడం, వాస్తవంగా మంత్రివర్గం మీద మాత్రమే చర్చ జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మంత్రివర్గంలో ఏ వర్గాలకైతే మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోతావో అట్లాంటి వర్గాలకు సంబంధించి వారిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ ఉండే విధంగా మంత్రివర్గంలో కొందరిని పిసిసి ప్రెసిడెంట్ గా కొంత అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న కూలంకషంగా చర్చించిన తర్వాత ఈ రోజు మంత్రివర్గానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా పిసిసి కొంత టైం పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఓకే. అండ్ కిషోర్ గారు ఫైనల్ గా మున్ముందు ఆ నేతల పార్టీల మార్పు అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీరేదో చేస్తారు, వెనక నుండి పెద్ద ఆపరేషన్ బీజేపీ ఉందని నేను అంటలేను, బట్ ముందుగా 21 మంది వచ్చేంత వరకు మంత్రివర్గ విస్తరణ అవడం కష్టపడి, ఓకే వాళ్ళు వస్తే 3 ఇస్తారేమో. సో ఈ రోజు ఎన్ని చర్చలు జరిగినా వచ్చేవారు అంటే త్వరగానే అవుతుంది అంటున్నారు కౌశిక్ గారు. సో అది ఆ త్వరలోనే అది అవ్వంగానే మంత్రివర్గ విస్తరణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకరిద్దరికైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఈ సీట్ గెలిపించుకురండి తప్పనిసరిగా మినిస్టర్లు అవుతారు అన్న టైప్ లో అష్యూరెన్సెస్ ఇచ్చారని విన్నాము. సో అది మంత్రివర్గ విస్తరణ. ఇంకా మిగిలింది కాంగ్రెస్ ఇస్ ఇంటెంట్ అండి. ఇప్పుడు మాకు అర్థమవుతున్నది ఏంటంటే, నేను ముందు నుంచి ఏమంటున్నానంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే యాక్చువల్లీ. ఇక్కడ గెలిచిన వారు హ్యాపీగా వెళ్తారు, అక్కడ గెలిచిన వారు ఇక్కడికి హ్యాపీగా వెళ్తారు. నేను నిజంగానే చెప్తున్నాను. చూడండి, ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన వారు ఇందులో మినిస్టర్లు అవుతారు, ఇందులో వచ్చిన వాళ్ళు అక్కడ మినిస్టర్లు అవుతారు. ఇద్దరు అసలు ఇది అత్తగారిల్లు అమ్మగారిల్లు టైప్ లో ఉంటది. అందులో గెలిస్తే అందులోకి, ఇందులో గెలిస్తే ఇందులోకి. ఇది జరుగుతూనే ఉంది, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నేను అనుకోవడం అయితే, నేను చూస్తున్నంత వరకు అయితే గ్యారంటీగా, అంటే నా ఆలోచన చెప్తున్నాను, అది మంచిదా చెడ్డదా ఇది పక్కకు పెడితే ముందైతే స్ప్లిట్ అయితే అవుతుంది బీఆర్ఎస్. సేమ్ కేసీఆర్ గారికి ఏదైతే అంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే ప్రతిపక్షం లేకుండా మిగిలిన పార్టీలన్నింటినీ ఏదో చండ శాసనుడు అన్నట్టుగా చీల్చి పడేసాను అన్న టైప్ లో ఏదైతే ఉందో అదే సేమ్ ట్రీట్మెంట్ వారికి కూడా వచ్చేటట్లుగా కనిపిస్తోందండి. అది దాని కారణాలు ఏంటి అని చెప్పి ఎంత డిబేట్ చేసినా చేయకపోయినా గానీ మొత్తం నేనైతే ఇది మీరు అడిగారు చేయబట్టి నేను అంటున్నాను మీ ఉద్దేశం ఏంటి, ఎట్లా రాజకీయ మార్పులు ఎట్లా ఉంటాయని. నేను అనుకోవడము ఇప్పుడు ఆగేది కాదు, ఇది గ్యారంటీగా స్ప్లిట్ అవుతుంది. నమ్మకం పోయింది. ఎస్పెషల్లీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో అన్నట్టు వై నాట్ 17 అన్నట్టున్నారు కేసీఆర్ గారు. అందుకని దాంతో పాటు అసలు 0 సీట్లు వచ్చేసరికి చాలా దారుణంగా ఇదైపోయింది. ప్లస్ దాని తర్వాత దాంట్లో కూడా మేము ఎమ్మెల్సీలో దాంట్లో ఓడిపోయినా అది సిట్టింగ్ సీట్ అండి బీఆర్ఎస్ వాళ్ళది. కొన్ని రాష్ట్ర పాలిటిక్స్ లోనే కానీ ఉనికి ఉంది, అది కేంద్రంది చేయబట్టి అట్లా చేశారు అని అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా ఓడిపోయారు. సో దీన్ని బట్టి కూడా నాకు అనిపించడం అయితే ప్రజల్లో కూడా పెద్దగా సానుభూతి ఉంటుందని అనుకోవట్లేదు. బీఆర్ఎస్ ని విడనాడిన వీళ్ళు ఎమ్మెల్యేలు విడనాడిన. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల టైంలో నెల ముందు 2 నెలల ముందున్న సిచ్యువేషన్ ఒకటి, ఎన్నికలు జరిగే టైం ఒకటి, రిజల్ట్ చూసాం. అండ్ మేబీ మున్ముందు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మేబీ ఈ టైంలో ఈ 1 or 2 years సిచ్యువేషన్ ఒకలా ఉన్నా కూడా ఎన్నికలు వచ్చే టైంకి బీజేపీ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ వర్షన్స్ మారిపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన బట్టి అప్పుడు అవకాశాలు ఉండొచ్చు, అండ్ అప్పటిది మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము అని అనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. కిషోర్ గారు, దత్తాత్రేయ గారు, చరణ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం.